మరో అద్భుతమైన మంచి ఉత్పత్తితో ఈరోజు మళ్ళీ మేము ముందుకు రావడం జరిగింది. ప్రతిసారి మేము చెప్తా ఉన్నాం. అంటే ఒకరు మన సంస్థలో ఒక ఉత్పత్తి కొన్న తర్వాత వాళ్ళు అడిగిన కొన్ని రకాల ఉత్పత్తులకు జోడించినప్పుడు, ఆ కొత్త ఉత్పత్తిని మళ్ళా మేము సమస్త ప్రజలకి, సోషల్ మీడియా ప్రజలకు తెలియజేయడం జరుగుతా ఉంది. ఈరోజు మన సంస్థ నుంచి వచ్చిన మరో అద్భుతమైన ఉత్పత్తి ఇది అమృత ప్రాశం. ఎంత మంచి ఉత్పత్తి అంటే ఇది దేశావళి ఆవు నెయ్యిలో అంటే మన జాతి ఆవు నెయ్యిలో కొన్ని మూలికలని మహర్షులు అందించిన గొప్ప ఫార్ములేషన్స్ ద్వారా మనము ఆ ఫార్ములేషన్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే దాంట్లో నెయ్యిలో దాదాపు ఒక 12 నుంచి 15 మూలికలు ఒక పచ్చి రసాలని మనం నెయ్యితో పాటు సమభాగాలుగా కలిపి నెయ్యి మాత్రమే మిగిలేలాగా ఉడికించడం జరుగుతూ ఉంటుంది. ఇది మంచి గొప్పదైన ఔషధం. ఆయుర్వేదంలో చాలా శ్రేష్టమైన ఔషధం ఇది. ఎంతటి శ్రేష్టమైన ఔషధం అంటే కంటి చూపు లేని వాళ్ళకి చాలా సూపర్గా పనిచేస్తుంది. 100% చూపుని మెరుగు చేస్తుంది. అట్లాగే అంటే సమస్త నేత్ర వ్యాధులను కంటికి సంబంధించిన దాదాపు రోగాలు అనుకోండి. అట్లాగే కొంతమందికి కళ్ళల్లో చిన్నపాటి మాంసం కూడా రావడం జరుగుతుంది. ఆ మాంసాన్ని కూడా తీసేస్తుంది. మరో అద్భుతమైన విశేషం ఏంటంటే అర్బుదము అంటారు, పొరగడ్డ. శరీరంలో అంటే ఒక రకమైన క్యాన్సరే, కానీ క్యాన్సర్ కాదు. మీరు శరీరంలో ఏదో ఒక భాగానికి ఒక గడ్డలాగా పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ అనుకునేరు మళ్ళీ ఏది ఇప్పుడు కంతులు వస్తాయి, శరీరంలో కొవ్వుగడ్డలు వస్తాయి. కొవ్వుగడ్డలు కాదు, కొవ్వుగడ్డలు కాకుండా అర్బుదం అనేది పొరగడ్డ అంటారు. ఆ పొరగడ్డ అనేది ఒక భాగంలో ఏదో ఒక భాగాన్ని అనుకుని మాంసపు ముద్ద ఇంత గ్రంథిలాగా పెరుగుతారు. టిష్యూ అంటారు దాన్ని. మీకు అది అలోపతిలో ఏం చేస్తారంటే దాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తారు. కానీ ఆపరేషన్ అవసరం లేకుండా దీని ద్వారా తగ్గించుకోవచ్చు. అట్లాగే ఈరోజు సమస్త మానవాళి బాధపడుతున్న మరో సమస్య బట్టతల. మేము చాలాసార్లు చెప్పాం, బట్టతల కానీ, జుట్టు ఊడిపోవడం కానీ, ఇంకా రకరకాల సమస్యలు, జుట్టుకు సంబంధించిన సమస్యలు. మా సంస్థలో ఇంతకుముందు మేము ఈ ఆయిల్ తయారు చేసాం, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసాం, కొంటా ఉన్నారు. అట్లాగే ఇంకా మంచి ఔషధాన్ని కూడా మనం తీసుకురావాలనుకున్నాం. దానిపైన కూడా సూపర్గా పనిచేస్తుంది. ఇక్కడ బట్టతల, అట్లాగే జుట్టు ఊడిపోవడం, జుట్టు సమస్యలు అనగానే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 30 సంవత్సరాలకి పైన ఉన్న వ్యక్తులకి చాలా కష్టం. ఎందుకంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది, రకరకాల కష్టాలు ఉంటాయి. 30 నుంచి ఒక 40 వరకు ఓకే, కొంత లాభం జరగవచ్చు, కానీ 100% కాదు. మీరు ఎక్కడైనా చూడండి, బట్టతల మీద మేము వెంట్రుకలు తీసుకొస్తాము, అది 60 ఏళ్ళకు, 50 ఏళ్ళకు, 70 ఏళ్ళకు, 80 ఏళ్ళకు, 30 ఏళ్ళకు, 40 ఏళ్ళకు అంటే చాలా పచ్చి అబద్ధాలు ఆ మాటలన్నీ కూడా. ఎక్కడైనా కూడా మీరు కొంతమంది చెప్తూ ఉంటారు, జుట్టు మొలుస్తుంది ఇప్పుడే, మీరు చూడండి జుట్టు మొలుస్తుంది ఇప్పుడే, కొత్త జుట్టు వస్తుంది అంటే కూడా చాలా తప్పు. జుట్టు రావడము వేరే, జుట్టు పూర్తిగా రావడం ఓకే. ఇప్పుడు నేను మీకు ఇస్తున్నాను, నేను మీకు మందు ఇచ్చేటప్పుడు ఏం కావాలి మీకు, ఇది మీరు 4 బాటిల్స్ వాడేటప్పటికి మీకు జుట్టు ఎట్లా ఉండాలంటే గుత్తులు ఉండాలి. అంటే జుట్టు ఫుల్గా కనిపించాలి. మీరు 4 నెలలు వాడి 6 నెలలు వాడి కూడా ఇంకా జుట్టు మొలుస్తుంది అంటే చాలా తప్పు, అది అబద్ధం. అట్లాంటి వ్యాపారాలు చేయకూడదు, చాలా పచ్చి మోసం. ప్రజల డబ్బు, వాళ్ళు కష్టపడితే డబ్బు సంపాదిస్తారు. మీరు బాగా కష్టపడితేనే మీకు డబ్బు వస్తుంది. ఆ డబ్బు మీరు మా దగ్గర పెట్టేటప్పటికి ధర్మానికి జరగాల్సిన వ్యాపారం జరగాలి. ఆ డబ్బుతో నేను ఈరోజు ఆ డబ్బుని చూసి నేను ఆశపడి మీకు ఏదో ఒక ఉత్పత్తి మీకు అంటగట్టి నేను ఈరోజు లాభపడితే నాకు వచ్చేది ఏం లేదు. ఆ డబ్బు ఎట్లా వచ్చిందో అట్లాగే పోతుంది. కాబట్టి ప్రజలు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జుట్టుకి సంబంధించి మీరు వాడేటప్పుడు ఒక నిజమైన సంస్థ యొక్క నిజాలని మాత్రం మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఎవరో ఒకరు చెప్తున్నారు నాకు ఇప్పుడే జుట్టు వస్తుంది అయిపోతుందంటే చాలా తప్పది. మీరు వాడిన వ్యక్తి ఒక 4 నెలల తర్వాత జుట్టు ఇట్లా ఉండాలంటే ఇట్లా గుత్తులుగా రావాలి, అప్పుడే ఆ వ్యక్తిని నమ్మాలి. ఇప్పుడే నాకు ఇట్లా స్టార్ట్ అయింది ఇప్పుడే వచ్చేస్తుంది అనగానే ఆ అడ్వర్టైజ్మెంట్ చూసి ఆశపడకూడదు. ఫుల్గా జుట్టు ఇట్లా ఇక్కడ పడితే అక్కడ ఊపే జుట్టుని చూసినప్పుడు మీరు నమ్మాలి అని తెలియజేస్తూ మా సంస్థలో మేము మళ్ళీ చెప్తున్నాము, హార్మోన్స్ బ్యాలెన్స్డ్గా ఉన్నప్పుడే జుట్టు పోయిన వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది. శరీరం ముదిరిన తర్వాత ఏమొస్తుంది? ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకి అన్నీ అరిగిపోతూ ఉంటాయి. శరీరంలో బొక్కలు అరిగిపోతూ ఉంటాయి, మాంసాలు అరిగిపోతూ ఉంటాయి, కళ్ళు చూపు మందగిస్తూ ఉంటుంది, శ్వాస మందగిస్తూ ఉంటుంది, శరీరం మందగిస్తూ ఉంటుంది. 60 ఏళ్ళు దాటిన వాడికి కూడా కొత్త జుట్టు వస్తుంది అంటే ఇది నమ్మొచ్చా? ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఈ తెలివితేటలు ఉండాలి ప్రజలు. డబ్బులు మీకు ఈజీగా వస్తున్నాయి అనుకోండి, ఖర్చు పెట్టండి. డబ్బులు మీరు కష్టపడుతున్నారనుకోండి, ఖర్చు పెట్టకూడదు ఇట్లాంటి పనికి మాలిన వాటిపై.
నిజాలని గ్రహించాలి, సూక్ష్మ దృష్టితో ఆలోచన చేయాలని తెలియజేస్తూ మా సంస్థలో ఈరోజు ఒక అతను బెంగళూరులో ఉండే అతను ఈరోజు ఈ తలకి సంబంధించిన నూనె తీసుకోవడం జరిగింది. ఈ నూనె చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే కొత్త జుట్టు రావడానికి 30 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. పేనుకొరకుడు వ్యాధి పైన అయితే సూపర్గా పనిచేస్తుంది. జుట్టుకు కూడా చాలా మంచి మార్పులు వస్తాయి. దీంతో పాటు మనం ఏం చేసామంటే అమృత ప్రాశం, ఇది బట్టతల మీద కూడా దాదాపు పనిచేస్తుంది. ఎవరికి 30 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలకి అట్ మ్యాక్సిమం 100 అవుట్ ఆఫ్ 99%, 99.9% చాలా బ్రహ్మాండమైన వేరియేషన్స్ ఉంటాయి, చాలా వండర్ఫుల్ చేంజెస్ ఉంటాయి. కానీ 30 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి మేము గ్యారెంటెడ్గా చెప్పాము, వాడి చూడండి, మీ దగ్గర డబ్బులకి ఏమి ఇబ్బంది లేదు, ఓకే మేము ఒకసారి ట్రయల్ చేస్తామంటే చేయండి. ఎందుకంటే 32-40 ఓకే, 42 మళ్ళీ 60 అంటే చాలా కష్టం. ఇక వద్దు, ఇంకా అక్కడ వద్దు. ఎందుకంటే పెళ్ళిళ్ళు అయిపోతాయి, మీకు పిల్లలు కూడా ఉంటారు కాబట్టి అన్ని రకాలుగా బాగుంటారు కాబట్టి జుట్టు లేకపోతే ఏం కాదు. ఇది మీరు ఇట్లాగా ఆలోచించాలి, పాజిటివ్ వెళ్ళిపోవాలి, మనం పాజిటివ్ థింకింగ్స్లోకి వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి ఏమైపోతుంది అంటే సహజంగా బతకగలుగుతాం. అట్రాక్షన్స్లో ఒక మేకప్లో వెళ్ళిపోతే మనం బతకలేం సమాజంలో. అట్రాక్షన్ అనేది చాలా డేంజర్ లైఫ్. ప్రాక్టికల్గా భూమి మీద సహజసిద్ధంగా ఆలోచన చేయడం అనేది చాలా సామాన్యమైన జీవితాన్ని మనం అంటే చాలా ఆనందంగా గడిపే జీవితాన్ని ఆస్వాదిస్తామని తెలియజేస్తూ శ్రీ సరస్వతి ఆయుర్వేదం మరియు ప్రకృతి ఉత్పత్తులు, షాద్ నగర్, మీ పృథ్వీ.